ఒక వారం రోజులు అనంతపురంలో ఉండేసరికి ఇంకా వాళ్ళ మామ రేపు పొద్దున్నే మేము ఊరు వెళ్తున్నామని చెప్పి నైట్ చాలాసేపు రాఘవతో ఆడుకున్నాడు. నేను మిస్ అవుతున్నానని చెప్తున్నాడు. ఇంకా ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే 5:30కి మేము బెంగళూరు బస్సు ఎక్కాము. సో బస్సు ఎక్కిన తర్వాత వెంటనే పిల్లలిద్దరూ నిద్రపోయారు. సో మళ్ళీ తర్వాత ఎండ ఎక్కువగా ఉంటుందని చెప్పి ఎర్లీ మార్నింగే బయలుదేరాము. రాఘవ అయితే ఒక 1 అవర్ పడుకున్నాడు. పడుకున్న తర్వాత లేచేసి ఇంకా ఆడుతూ ఉన్నాడు అనమాట. బస్సులో వెనకాల సీట్లన్నీ చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి. అందుకు రాఘవ ఆ సీట్ నుంచి ఈ సీట్కి మారుకుంటూ బాగానే ఆడుకున్నాడు. ఇంకా నాకు కూడా ఫ్రీగా ఉన్నింది రాఘవని పట్టుకోవడానికి. జనాలు ఎక్కువ మంది లేరు కదా, అందుకని హర్షం మేము ఒక 2-3 గంటలు నిద్రపోయిన తర్వాత లేచేసి ఆకలిస్తుందని చెప్పి బ్రేక్ఫాస్ట్ అయితే తినేసింది. ఇంట్లో నుంచే బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేసుకొని వచ్చాను. పిల్లల్ని మధ్యలో ఆపి తినిపించుకోవాలంటే హోటల్లో కష్టం కదా, అందుకనేసి ఇంకా తిన్న తర్వాత హర్షమ్మ రాఘవ్ ఇద్దరు బస్సులో బెంగళూరు వచ్చేంత దాకా ఆడుకున్నారు. మొత్తానికైతే మేము 10:30కి బెంగళూరు రీచ్ అయిపోయాము. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.